మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ఊహించని ప్రజా తీర్పుతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఎన్నో అపశకునాలు, అలాగే ఎన్నో వితండపు వాదనలు. 6 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ సోషల్ మీడియాలోనే కాదు, ఆన్ ది రికార్డ్ కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వాదించినటువంటి నేపథ్యంలో అసలు 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేందుకు దోహదపడే అంశాలేంటి? నిజంగా అలాంటి అంశాలు ఉన్నాయా? నూతన సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉన్నటువంటి పెను సవాళ్లు ఏంటి? ఆయన అధిగమించాల్సినటువంటి అంశాలేంటి? ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డి పాపారావు గారితో. సార్ నమస్తే. నమస్తే అండి. ప్రభుత్వం ఏర్పడి కొన్ని గంటలు కూడా కాలేదు, ప్రజా తీర్పు వచ్చి ఇంకా కళ్ళ ముందుగానే ఉంది, ఇంకెంతకాలంలే 6 నెలల్లో కూలిపోతుందని చెప్పి అంటున్నారు సార్. ఇది కాంగ్రెస్ వాళ్ళకి మింగుడు పడని అంశమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీలకు కాస్త రిలీఫ్ ఇచ్చేటువంటి అంశమే. బట్ ఇది మనం ఎంత మాట్లాడుకోవద్దు కానీ అసలు రేవంత్ రెడ్డి ముందు, సీఎం రేవంత్ రెడ్డి గారి ముందు ఉన్నటువంటి పెను సవాళ్ళు ఏంటి? అంటే మీరు మాట్లాడింది బండి సంజయ్ రాజాసింగ్ ఎవరో మాట్లాడిన మాట అది. అవును సార్. అయితే దానిలో ఏంటంటే ఇక్కడ మీకు కాంగ్రెస్ వాళ్ళకి ఇలా పడిపోవడం అలవాటే కనుక, బీజేపీ వాళ్ళకి పడగొట్టడం అలవాటే కనుక సహజంగానే ఆ మాట వస్తుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ని కూల్చారు గతంలో, ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు ఎలాగైనా అధికారంలోకి రాగలిగారు. కర్ణాటకలో దఫాలుగా దాన్ని కూల్చారు. రాజస్థాన్లో కూలే పరిస్థితికి వచ్చి ఊగి అలా కూలిపోతున్న స్థాయిలో ఆగింది. కానీ ఎన్నికల్లో ఆ కూలిపోవటం పూర్తయిపోయింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలకి, ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వాలకే ఇది చాలా సహజమైంది. ఎందుకంటే మీరు దేశంలో ఎన్ని ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, తర్వాత నితీష్ కుమార్ గారు, సరే ఆయన పొత్తులు బీజేపీతో పెట్టుకున్నాడు, అది నవీన్ పట్నాయక్, అలాగే మమతా బెనర్జీ, దక్షిణాదిన డిఎంకే, సిపిఎం, తెలంగాణలో మొన్నటిదాకా టీఆర్ఎస్, ఇప్పుడు ఆ పక్కన జగన్, ఇంతమంది ఉన్నారు. వీళ్ళంతా ప్రతిపక్షాలే. ఇది బీజేపీతో నేషనల్ వైడ్ పోలిస్తే వీళ్ళెవ్వరు ప్రభుత్వాలు కూలిన ప్రభుత్వాలలో ఎక్కడైతే కాంగ్రెస్ ఉందో అక్కడ మాత్రమే గోవా కావచ్చు, కర్ణాటక కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, కూలబోయిన స్థితిలోకి వచ్చిన రాజస్థాన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వాలు మాత్రమే కూలిని. ఈ దేశంలో మీరు చూడండి జాగ్రత్తగా, ఎక్కడైనా 99% కేసుల్లో నాకు తెలిసింది అది. ఒక్క మహారాష్ట్రలో మాత్రమే చీలిక. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ఉంది కదా, దానిలో కాంగ్రెస్ అయితే ఉంది. ఎన్సీపీ కూడా కాంగ్రెస్ లాంటిది, దాదాపు ఆయన కూడా సరిపోవాలి. కాబట్టి ఏంటంటే ఈ చరిత్ర దృష్ట్యా బహుశా బండి సంజయ్ కానీ రాజాసింగ్ కానీ కామెంట్ చేస్తే చాలా న్యాచురల్గా తీసుకుంటాను తప్పితే దాన్ని ఏదో ఆర్డ్ కామెంట్, ఏదో కుట్రలాగా తీసుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఉన్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వాళ్ళందరినీ నేను అవమానించరు. కాంగ్రెస్లో చాలా సీరియస్ కాంగ్రెస్ మెన్ ఉన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కాంగ్రెస్ని అంటి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయారాం గయారాములు కూడా కాంగ్రెస్లో ఉన్నారు. ఈ ఆయారాం గయారాములతోనే ప్రాబ్లం. కాంగ్రెస్ని మొదటి నుంచి అంటి పెట్టుకున్న వాళ్ళతో కాకుండా పారాచూట్లలాగా కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ అదే పారాచూట్లోనో హెలికాప్టర్లోనో లేచి వెళ్ళిపోయే వాళ్ళతోనే ప్రాబ్లం. అలాంటి వాళ్ళు రేపు ఉంటారేమోనండి. ఎందుకంటే 64 సీట్లు మాత్రమే ఈరోజు కాంగ్రెస్కి వచ్చినాయి. 64 అనేది అబ్సల్యూట్ థంపింగ్ మెజారిటీ లేకపోతే విభత్సమైనటువంటి ఇదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే 88 లాస్ట్ టైమే కేసీఆర్ గారికి వచ్చినాయి. రెండోసారి కేసీఆర్ గారికి 2018లో 88 వచ్చినాయి. ఆ పైన ఆయన కాంగ్రెస్ వాళ్ళని కదిలించుకొని అక్కడి నుంచి కొంతమంది తెచ్చుకున్నాడు, అట్లా జరిగింది. అంతే కదా. అవును సార్. అందుకని ఏంటంటే 88తో పోలిస్తే 24 చాలా స్వల్పం. 4-5 సీట్ల మెజారిటీ. సిపిఐ కోరనేని సాంబశివరావు గారిని కూడా కలుపుకుంటే 5 సీట్ల మెజారిటీ. అంతే కదా. అవును సార్. అందుకని అది మెజారిటీ కాదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి మీద కత్తి ఎప్పుడు వేలాడుతూనే ఉంది. ఎందుకు అసంతృప్తులు నిన్న కూడా అది ఎప్పుడు ఉండేది, దానిలో లోతులకు పోను. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడే బహుశా మనం కూడా కొంచెం సంయమనం పాటించి దాని గురించి అంతవరకే చర్చిస్తే, ఎందుకంటే వాళ్ళ ప్రెసిడెంట్స్ దృష్ట్యా చర్చించినా తప్పులేదు, వాళ్ళ గురించి చర్చించిన తప్పులేదు. ట్రాక్ రికార్డ్ చూస్తే కాకపోతే ఏంటంటే ఇప్పుడిప్పుడే మనం మాట్లాడటం కూడా అంత లోతుగా వెళ్ళి మాట్లాడటం అంటే దెర్ ఇస్ ఏ వార్నింగ్ లా జనాలకు పోయింది. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలా పట్టమే కాకుండా ఒకటి ఇది పొలిటికల్ యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే మీరు చూస్తే ఫైనాన్షియల్ యాంగిల్లో వీళ్ళకి అది హెర్క్యూలియన్ టాస్క్ అంటాం కదా. అవును సార్. భుజం మీద భూమిని మోసినంత కష్టం. అవును సార్. అసలు కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు కూలిపోతుంది అనేటువంటి ప్రశ్నని, కూలిపోతుందనే వాళ్ళు ముందుంచితే సార్, వాళ్ళు చెప్తున్నటువంటి తొలి మాట ఏంటంటే ఆర్థిక సవాళ్ళు. ఇప్పుడు ఆర్థికంగా చాలా కీలక భారంతో ఉంది ఇప్పుడు తెలంగాణ. ఇప్పుడు నూతన సీఎం రేవంత్ రెడ్డికి ఇదే పెద్ద సవాలు. దీనికి తోడు
కాంగ్రెస్ మేనిఫెస్టో మరింత గుదిబండగా మారుతుంది అనేటువంటిది. ఇస్ ఇట్ రైట్ సార్? కాంగ్రెస్ మేనిఫెస్టో దానికి ముందు ఒక్కొక్కటి చెప్తాను. ఇట్లా ఉన్న పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా మీకు తెలంగాణకి సంబంధించినంత వరకు అప్పులు ఏదో కాస్త ఎక్కువ చేశారన్నారు, కానీ కొంత అప్పులు ఎక్కువ అన్నమాట. ఇది ఏది కార్పొరేషన్ అప్పుల్ని కూడా తీసుకుంటే మీరు అప్పులు ఎక్కువ ఉన్నాయి, కానీ అది కూడా మొత్తం కలిపితే ఒక 28% ఆఫ్ ది జీడిపి ఏదో ఉంది. అది సౌత్ ఇండియాలో లోయెస్ట్. సౌత్ ఇండియాలో రాష్ట్రం అప్పులు లోయెస్ట్. కాబట్టి ఈ సంవత్సరం తీసుకునే అప్పులు ఆల్రెడీ చాలా పెద్ద భాగం టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసేసుకుంది. అక్టోబర్ నాటికే తీసుకుంది. మళ్ళీ ఏప్రిల్ దాకా అప్పులు కొత్తగా 3-4 వేల కోట్లకే ఇంకా స్కోప్ ఉంది. అది ఒక టైట్ బిజినెస్. ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ పార్టీకి టైట్ బిజినెస్ ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ అప్పులు మొన్నటిదాకా తీసేసుకుంది. ఈ సంవత్సరానికి సుమారుగా 37,000 38,000 ఏదో తీసుకోవడానికి అవకాశం ఉంటే దానిలో 33,000 కోట్ల దాకా ఇప్పుడే తీసుకుంది, ఆల్రెడీ తీసుకుంది. కాబట్టి మిగిలింది మార్జిన్ తక్కువ. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా వీళ్ళ మీద గొడవ చేశారు కానీ టీఆర్ఎస్ మీద అప్పులు చేస్తుందని. రేపొద్దున కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం చూస్తాం. అప్పులు చేయక తప్పదు. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది, అన్ని ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. అన్ని ప్రభుత్వాలు అప్పు చేయటం అనేది చాలా న్యాచురల్ ఫినామినన్. కానీ అప్పు చేసి దేనికి ఖర్చు పెడుతున్నారనే దగ్గర మీ సమస్య. తెలంగాణలో గతంలో అప్పు చేసి అవినీతి పార్టీ పక్కన పెట్టండి. ఎందుకంటే అవినీతికి అతీతంగా ఏ రాజకీయ పక్షం ఉందని నేను అనుకోవట్లేదు. కాబట్టి దాన్ని కామన్ డినామినేటర్గా పెట్టేసి పక్కన పెడుతున్నా. అవినీతిని వ్యతిరేకించాల్సిందే, అవినీతి మీద పోరాడాల్సిందే. కానీ పోరాడే హక్కు గురివింద గింజలకు లేదు. పోరాడే హక్కు నీతివంతులకు ఉంది. ఓకే. అందుకని ఏంటంటే దాన్ని పక్కన పెట్టి మాట్లాడుతున్నా. ఏంటంటే ఇక్కడ మీరు అప్పు చేయటం దగ్గర చూసుకుంటే తెలంగాణలో ఆస్తులు ఎంత క్రియేట్ అయినాయి. మిషన్ భగీరథలో పైప్ లైన్లు ఏర్పడటం దగ్గర నుంచి ఇంటింటికి పంపు నీటి వస్తుంది. అది ఎంత పెద్ద అది మీరు చూస్తే నీళ్ళు సప్లై లాగా ఉంటుంది. చాలా ఫైనాన్షియల్ గెయిన్ అది. ఆడవాళ్ళ టైం సేవ్ అవుతుంది. ప్రొడక్టివ్గా వాళ్ళు కంట్రిబ్యూట్ చేయడానికి అవకాశాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే నీళ్ల కోసం ఎంతో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిన స్థితి ఒకప్పుడు తెలంగాణలో కూడా ఉంది. కాబట్టి ఓవరాల్ ఆ మార్పు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చెరువులు రావటం వల్ల భూగర్భ జల మట్టాలు పెరిగినాయి. ఈరోజు ఎండాకాలంలో కూడా చెరువులు ఎండిపోవటం లేదు. మొన్న జూన్ జూలైలో వానలు పడినప్పుడు కూడా తెలంగాణలో చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. కాబట్టి దట్ ఈస్ ఎ పాజిటివ్. అది ఆస్తుల క్రియేషన్. అలాగే ప్రాజెక్టుల విషయంలో వీళ్ళు 1000 అభ్యంతరాలు చెప్పినా ప్రాజెక్టుల క్రియేషన్ అనేది అది ఆస్తుల కల్పన. ఓవరాల్గా ఏంటంటే తెలంగాణలో ఆస్తుల కల్పన జరిగింది. అప్పులతో ఆస్తుల కల్పన జరిగింది. అప్పులు తెచ్చి దుబారాగా పప్పు బెల్లాల్లాగా పనిచేయాల. సంక్షేమం ఉంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి తెలంగాణలో అభివృద్ధి ఎంత ఉందంటే దేశం మొత్తం మీద అభివృద్ధి ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఇది దరిదాపుగా మొదటి స్థానాల్లో ఉంది. ఓకే సార్. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ మీకు తెలంగాణకి సంబంధించినంత వరకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొత్తగా అప్పు చేసే స్కోప్ లేదు. కానీ తెలంగాణకి సంబంధించిన ఒక ప్లస్ పాయింట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి వాడుకుంటే సరిగ్గా ఉపయోగపడుతుంది. అదేంటంటే SOTR ఎక్కువ తెలంగాణకి. SOTR అంటే మీకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఉంటాయి. ఆ నిధులు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ భాగం వచ్చేసినాయి. 50% దాకా ఆల్రెడీ వచ్చేసినాయి. మిగిలిన దానిలోనే చూసుకోవాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా. అయినా కానీ ఏంటంటే కేంద్రం నుంచి రాకుండానే ఇక్కడిక్కడ జనరేట్ అయ్యే ఆదాయం చాలా ఉంది. ఉదాహరణ మీకు వ్యాట్ ద్వారా వచ్చేది కానివ్వండి, రిజిస్ట్రేషన్స్ అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అవి ఉంటాయి కదా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం కానివ్వండి, ఇతరత్ర రాష్ట్ర ఎక్సైజ్ లిక్కర్ మీద వచ్చే ఆదాయం కానివ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఆదాయ వనరులు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రాష్ట్రానికి. తెలంగాణలో అందుకే పదే కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అనేవాళ్ళు. సొంత ఆదాయ వనరులు ఎంత సొంత ఆదాయ వనరులు ఉన్నాయంటే తెలంగాణలో ఈరోజు ఉన్నటువంటి రెవెన్యూ మొత్తంలో తెలంగాణకు వస్తున్న రెవెన్యూ మొత్తంలో 100 రూపాయలు అనుకుంటేది దానిలో ఒక 74 నుంచి 76 రూపాయలు 74 రూపాయలు దాకా అనుకుంటా పైనే 74 రూపాయలు తెలంగాణలో నుంచే వస్తున్నాయి. మామూలుగా ఏమవుద్ది, ఇక్కడ ట్యాక్స్ ఆదాయం కట్టిన తర్వాత మనం పన్నులు కట్టిన తర్వాత ఈ ఆదాయం కేంద్రానికి పోయి మన వాటా మళ్ళీ మనకు వస్తుంది తిరిగి. ఆ వచ్చేది మీకు 26 రూపాయలే. ఇక్కడ మీకు కేంద్రం నుంచి మనకి వచ్చేది 26 రూపాయలే. ఇక్కడికిక్కడ జనరేట్ అవుతుంది, ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉండేది, ఇక్కడే జనరేట్ అవుతుంది 74 రూపాయలు. ఏపీకి అది 50 రూపాయలు చిల్లర మాత్రమే ఉంది, 50 రూపాయల ఆర్ట్. మరి అంత దేశ యావరేజ్ కంటే తెలంగాణ సగటు SOTR ఎక్కువ, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా సద్వినియోగం చేసుకుంటారా లేదా అనేది ప్రశ్న, కలిసి వచ్చే అంశం. ఒకవేళ పాత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఖర్చు పెట్టేసి వెళ్ళిపోయింది, అప్పులన్నీ ఆల్రెడీ తీసేసుకుంది, కేంద్రం నుంచి వచ్చే వాటిల్లో 50% ఆల్రెడీ వచ్చేసింది, ఇంకేం వస్తాయి, కొత్తగా వచ్చే ఉన్నాయి, ఇన్ని మాట్లాడి 50 ఇంకా ఎక్కువ కావచ్చు. ఇన్ని మాట్లాడినా అసలు ఇక్కడ జనరేట్ అయ్యే ఆదాయం గురించిన ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. మీ చేతిలో ఆదాయం లేకపోవటం అనేది తెలంగాణలో ఈరోజు లేదు. ఏ నెలకు ఆ నెల GST ఆదాయాల దగ్గర నుంచి రకరకాల ఆదాయాలు ఇక్కడెక్కడికి నిరంతరంగా జనరేట్ అవుతుంది ఆదాయం. ఒక ఊటలోంచి నీళ్లు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అనడానికి
తెలంగాణ ప్రజలు పెట్టే ఖర్చుల నుంచి జిఎస్టీ వస్తుంది, తెలంగాణ ప్రజలు చేసే, ఎందుకంటే రియల్ ఎస్టేట్ కూడా బ్రహ్మాండంగా ఉంది తెలంగాణలో. మీరు మొన్న ఎనరాక్స్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం, వాళ్ళ రిపోర్ట్ ప్రకారం బెంగళూరులో మైనస్లో ఉంది కమర్షియల్ రియల్ ఎస్టేటు, హైదరాబాద్లో ప్లస్లో 100% పెరుగుతుంది. అంత పెరుగుదల ఉంది ఇక్కడ. చాలా చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది కమర్షియల్ రియల్ ఎస్టేట్. బెంగళూరులో నెగటివ్లో వెళ్తుంది. ఓకే సార్. బెంగళూరులో దిగజారుతుంది కమర్షియల్ రియల్ ఎస్టేట్ వాల్యూ. హైదరాబాద్లో భారీగా పెరుగుతుంది, ఈ దేశంలో అన్ని చోట్ల కంటే ఎక్కువగా. కాబట్టి ఇక్కడ మీకు ఆదాయం జనరేట్ అవుతుంది, బోల్డ్ అంత ఆదాయం, అన్ని రకాల ఇతరత్ర మీరు మామూలు పెట్రోల్ డీజిల్ మీద వచ్చే వ్యాట్ కానీ ఇతరత్ర అన్ని రకాల ఆదాయం ఇక్కడ జనరేట్ అవుతుంది. ఓకే. కాబట్టి ఏంటంటే ఏ సాకులు చెప్పడానికి ఈ ప్రభుత్వానికి కారణం లేదు. ఒకవేళ అయితే గీతే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందంటే దానికి కారణం ఏంటంటే అలవిగాని హామీలు ఇచ్చి ఎలాగైనా ప్రభుత్వాన్ని పరగొట్టాలనే తాపత్రయంతో చేసినటువంటి వాళ్ళ అంటే వాళ్ళ కాళ్ళక వాళ్లే బంధాలు వేసుకోవటం తప్పితే ఈ ప్రభుత్వం వైఫల్యం అవడానికి ఇంకో స్కోపే లేదు. ఓకే సార్. ఎవరు వచ్చినా సరే, ఈ ప్రభుత్వమే కాదు, ఎవరు వచ్చినా తెలంగాణలో ఈరోజు ఆదాయ వనరులు ఉన్నాయి సార్. కానీ వీళ్ళు అలవిగాని హామీలు ఇచ్చి సార్, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు టాపిక్ అదే ఏంటంటే సార్ ఇప్పుడున్న నేపథ్యంలో ఇప్పుడు ఐఎమ్ సారీ ఫర్ ద ఇంటరప్టింగ్ సార్, అంటే ఇప్పుడు మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు కాబట్టి ఒక్కసారి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలని మళ్ళీ ఒక్కసారి మనం మాట్లాడుకుందాం సార్. తెలంగాణ ఎన్నికల్లో గెలిచేందుకు గాను, లేకపోతే టీఆర్ఎస్ కన్నా వీఆర్ ద బెటర్, వీ విల్ డూ బెటర్ అని చెప్పి నిరూపించుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎస్పెషల్లీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒకసారి చూసుకున్నట్లయితే సార్, ప్రతి ఏటా రైతు భరోసా, రైతులకు కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి క్వింటాల్కు 500 రూపాయల బోనస్, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇల్లు లేని వారికి ఇంటి స్థలానికి 5 లక్షల రూపాయలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలము, విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్, చేయూత పెన్షన్ 4,000, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్టు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ధరణి పోర్టల్ రద్దు, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్, కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ, మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, తొలి క్యాబినెట్లో మెగా డిఎస్సీ, విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్, ఖమ్మం ఆదిలాబాద్ నూతన విశ్వవిద్యాలయాలు, ధరణి స్థానంలో భూమాత పోర్టల్, కొత్త రేషన్ కార్డుల జారీ, ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి 12,000 రూపాయల సాయం, 100 కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధి, గ్రూప్ 3కి June 1, 2024, పోటీ పరీక్షల ఫీజు రద్దు, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు జాబ్ క్యాలెండర్, సీఎం కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్. అంటే కొన్ని ఆర్థిక పరమైనటువంటివి, కొన్ని సామాజిక పరమైనటువంటివి ఉన్నటివి దీంట్లో మిళితమై ఉన్నాయి సార్. కేవలం ఆర్థిక పరంగా భారం చూసుకున్నట్లయితే సార్, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు మనీ ఇవ్వటంతో పాటు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, పోటీ పరీక్షల రద్దు, ఉచిత బస్సు ప్రయాణము, దివ్యాంగులకు 4,000 రూపాయల పెన్షన్, ఇవంతా కూడా సార్ మీరు అన్నట్లు ఆర్థిక భారం పెరిగి తడిసి మోపడయ్యే ఛాన్స్గానే ఉంది సార్. అంటే మీకు ఇప్పుడు ఉజ్జాయింపు అంచనాల ప్రకారం 88,000 కోట్ల రూపాయల దాకా సార్, 90,000 కోట్లు వేసుకుంటారు సుమారుగా 88,90,000 కోట్ల రూపాయల దాకా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడితే కానీ ఈ చేసిన వాగ్దానాల్ని నిర్వర్తించడం సాధ్యం కాదు, చేయటం, ఆచరణలో అమలు చేయటం. కాబట్టి 90,000 కోట్లు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 60,000 కోట్ల దాకా సంక్షేమం ఉంది తెలంగాణలో నాకు తెలిసిన లెక్కల ప్రకారం. అంటే దానికంటే కూడా ఒక 1/3 ఎక్కువే మళ్ళీ మీరు పెట్టబోతున్నారు. 30,000 కోట్ల దాకా, 20,000-25,000 కోట్ల దాకా ఎక్కువ పెట్టబోతున్నారు. అవి ఎక్కడి నుంచి చేస్తారు? ఎందుకంటే ఇప్పటికే మీరు నిరంతరంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ప్రొటెస్ట్ చేసింది ఏంటి? ఉద్యోగస్తులకు జీతాలు లేట్ అవుతున్నాయని, లేకపోతే ఇతరత్ర చాలా ఇట్లాంటి పాయింట్అవుట్ చేశారు. ఉద్యోగస్తులకు అసలు జీతాలు ఇవ్వకుండా లేదు, లేట్ అయ్యి దాన్ని పాయింట్అవుట్ చేశారు. ఇప్పుడు మీరు కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం, ఎందుకంటే మీరు నెలలా ఇచ్చే సంక్షేమ పథకాలు, పింఛన్లో, లేకపోతే మీరు చెబుతున్న ఇతరత్ర అన్నీ 2,005 రూపాయలు లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఆపలేరు. ప్లస్ దీనిలో ఏంటంటే ఇన్ని వాగ్దానాలు చేసినా ఇంకా మాటల్లో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు వచ్చినటువంటి అటాక్స్ తాలూకు కొన్ని ఫిల్ అవ్వాల. నిరుద్యోగ వృత్తి ఉంది, మీకు వాగ్దానం చేసినట్టున్నారు ఎక్కడో యూత్ డిక్లరేషన్లో, ఎక్కడో వరంగల్ డిక్లరేషన్, యూత్ ఫార్మర్స్ డిక్లరేషన్, వరంగల్ ఫార్మర్సా అంతే సార్, వరంగల్ డిక్లరేషన్ దానిలో 4,000 రూపాయల దాకా సుమారుగా నిరుద్యోగ వృత్తి ఇప్పుడు ఎక్కడ కనపట్టాలి గమనించారా మీరు? అవును, ఆ మాట కూడా లేదు ఎవరి నోట్లోంచి లేదు. ఎగ్జాక్ట్లీ సార్. మరి అది కూడా ఇస్తే ఇంకెంత ఉంటుంది? ఇవ్వద్దని నేను అంటాను. సెన్స్ ఎవరికి ఇచ్చినా మనం సంతోషమే, కానీ ఇస్తే ఇంకా చూడండి. అందుకని ఏంటంటే ఈరోజు
కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేయడానికి కాదు, నేను ఒక్కడే కాదు అప్రిషియేట్ చేస్తుంది. ఆరా సంస్థ మొన్న ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇస్తా కేసీఆర్ గారి పార్టీ ఓడిపోద్దని చెబుతా కూడా చివరిలో ఆయన చెప్పింది ఏంటంటే ఆరా ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడతా తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్న కోపం అభివృద్ధి గురించింది కాదు, అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిందని అందరూ అంటున్నారు. నిన్నటి హిందూ పత్రికలో సర్వే కూడా అదే చెబుతుంది కదా. అవును సార్, ఇక్కడ అంతా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది కానీ ఓటు మాత్రం ఇట్లా తేడాగా వచ్చిందని. ఏంటి అసలు ప్రశ్న అనేది అదే రైట్ చేసిన క్వశ్చన్స్. అంతా బాగానే ఉంది, మరి ఈ తేడా ఏంటనేది. అవును సార్, అంటే అందుకని ఏంటంటే ఖచ్చితంగా చర్చించాల్సిన ప్రశ్న కూడా చాలా ఉన్నప్పుడు మార్పు ఎందుకు కోరుకున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్ కదండి సార్. అవును, ఇంపార్టెంట్. అందుకని అభివృద్ధి గురించిన ప్రశ్న కాదు కాబట్టి తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం దానిలో లోపాలు కొన్ని ఉండొచ్చు జరిగే ఆ అమలు క్రమంలో, కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా, ఎందుకంటే ఒకే బడ్జెట్లో పిండి కొద్దీ రొట్టె అన్నారు, దుప్పట్టు ఎంత ఉంటే అంతలో ముడుచుకు పడుకోమన్నారు. 2014లో ఒక సంవత్సరంలో బడ్జెట్లోనే మొత్తం అన్ని సమస్యలు తెలంగాణలో పరిష్కారం చేసి భూమి మీద స్వర్గాన్ని దింపలేరు కదా, క్రమేణా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ పోవాలి. ఆ మాటకు వస్తే తెలంగాణ ఆదాయం ఎంత పెరిగింది? 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వ ఆదాయం ఎన్నో రెట్లు పెరిగింది. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు ఉండేది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈరోజు 3,17,000 చేరింది. అంటే తలసరి ఆదాయం సంవత్సరానికి ఒక వ్యక్తి తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు తెలంగాణ వచ్చినప్పుడు ఉండేది. ఇప్పుడు అది 3,17,000 రూపాయలకి వెళ్ళిందంటే సుమారుగా 2.5 రెట్లు పైన పెరిగింది. అలాగే జిఎస్డిపి 3 రెట్ల దాకా పెరిగింది. స్థూల జాతీయ ఉత్పత్తి, రాష్ట్ర ఉత్పత్తి. అలాగే విద్యుత్ వినియోగం 1000 యూనిట్ల చిల్లర ఉండేది, అప్పుడు 1000 యూనిట్ల మీద కొంచెం ఎక్కువ ఉండేది, ఇప్పుడు 2,000 యూనిట్లు డబల్ అయ్యింది. ఇట్లా ధాన్యం ఉత్పత్తి పంజాబ్ తర్వాత ఈరోజు నెంబర్ 2 మనం, ఒకప్పుడు 14 స్థానం నాకు తెలుసు. అవును సార్. ఇట్లా ఎన్ని గణాంకాలు తీసుకున్నా అది కేసీఆర్ గారి ప్రతిభకి టీఆర్ఎస్ తాలూకు విజయాలకే అద్దం పడుతున్నాయి. కాబట్టి దీనిలో పక్కన పెట్టే మాట్లాడుకోవాలి. మిగతా విషయాలు ఎందుకు జరిగింది అనేది మాట్లాడుకుంటే ఈ విషయం మీద ఎవరికీ వివాదం లేనట్టు. సుమారుగా 60% పైన నిన్న హిందువులు వచ్చిన దాని ప్రకారం 67%, 65% పైన వాళ్ళ అభివృద్ధి జరిగింది బ్రహ్మాండంగా. కానీ అనేది ఆ కానీ ఏంటనేది వేరే మాట్లాడుకోవాలి. అందుకని ఏంటంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మిమ్మల్ని తెచ్చింది ఎందుకు అధికారంలోకి రేవంత్ గారు కానీ ఎవరైనా, మీరు రాజకీయ విశ్లేషకులు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆ భాగం కూడా నేను మాట్లాడతాను. ఏంటంటే వీళ్ళని ఎందుకు తెచ్చారు అధికారంలోకి? కేసీఆర్ గారు అహంకారపూరితంగా వ్యవహరించారనే ఆరోపణ ఉంటుంది కాబట్టి మీరు వచ్చిన తర్వాత ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణ మీరు కూడా పదే రిపీట్ చేస్తుంది ఏంటి? ప్రజాస్వామిక విలువల్ని పునరుద్ధరిస్తామని చెప్పి ఎవరైతే ఈరోజు మీ తరఫున మీకోసం కాకపోయినా మీలాగే అంటే ఆ మేధావర్గం, తెలంగాణ మేధావర్గం ఏదైతే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఆయన నియంతృత్వ పోకడాలని అహంకారపూరితులని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అడుగుతుంది కూడా మిమ్మల్ని ఏంటంటే లాంటి చట్టాలను ఎత్తేయండి, లేకపోతే దాంతోపాటుగా ఏంటంటే ప్రజాస్వామిక విలువల్ని నిరసన తెలిసే హక్కుని పునరుద్ధరించండి అని. అన్నింటికి మించి రిజల్ట్ అయిపోయిన తర్వాత తొలి ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారే అన్నారు సార్, మానవ హక్కులని పౌర హక్కులని కాపాడతాము. అది కానీ ఎప్పుడు కాపాడగలరు ఆయన ఎప్పుడు కాపాడగలరు? వీళ్ళు అడిగింది ఎప్పుడు, వీళ్ళ కళ ఎప్పుడు, ఈయన మేధావులు ఏదైతే అడిగారో ప్రజాస్వామిక విలువలు ప్రజాస్వామిక వాతావరణం అని ఎప్పుడు సాకారం అవుద్ది? రేవంత్ రెడ్డి గారు తనిచ్చిన ఆర్థికమైనటువంటి, కాకపోతే కాంగ్రెస్ పార్టీ తనిచ్చినటువంటి ఆర్థిక వాగ్దానాలని పరిపూర్తి చేసి ఆ మేరకు ప్రజల్ని సంతుష్టులుగా ఉంచగలిగినప్పుడు మీరు వాళ్ళు నిరసనగలం లేపరు కాబట్టి, లేపిన కొద్దిపాటి మంది నిరసనగలం కాబట్టి మీరు అనుమతించగలరు. కానీ మీరు ఆర్థిక వాగ్దానాల్లో విఫలమై ప్రజల్లోంచి భారీ ఎత్తున నిరసన వస్తే మళ్ళీ దారి అణచివేతే ఎప్పుడు జరుగుతుంది ఇదే చరిత్రలో. ఎంజి రామచంద్రన్ లాంటి వాడే తమిళనాడులో చాలా సంక్షేమ పథకాల అమలు క్రమంలో ఒకనొక దశలో అణచివేతకు అతను కూడా దిగాల్సి వచ్చింది చరిత్రలో. కాబట్టి నేను చెప్తుంది ఒకటే, మీరు మీ వాగ్దానాలు ఈ గనక ఫుల్ఫిల్ చేయకుండా కేవలం రాజకీయ వాగ్దానాల్ని ప్రజాస్వామిక వాతావరణం వెల్కమ్ కావాలి అందరికీ, అది దాని మీద ఫోకస్ పెట్టి తలకిందులు అవుతుంది. అప్పుడు మీ ప్రయారిటీ దేని మీద ఉండాలి? మీ ఆర్థిక వాగ్దానాలను మీరు ప్రజలకు నెరవేరుస్తా ప్రజాస్వామిక హక్కుల్ని స్వేచ్ఛల్ని మీరు గౌరవిస్తుంటే బ్యాలెన్స్ అవుద్ది. అలా కాకుండా మీరు ఆర్థిక వాగ్దానాలని నిర్లక్ష్యం చేసి ప్రజలు ఆర్థికంగా కడగండ్ల పాలవుతా మీరు ప్రజాస్వామిక వాతావరణం ఇస్తానంటే అది మిస్ మ్యాచ్. ఇవ్వద్దంటలా నేను, మీరు ఇవ్వండి, అందరికీ కావాలి. కేసీఆర్ గారి పట్ల అభ్యంతరం ఉన్న వాటిలో, అందరికీ ఉన్న వాటిలో ఇందిరా పార్క్ నిరసన తీసేయటం ఇట్లాంటి అందరికీ ఉన్నాయి అభ్యంతరాలు, మీకే కాదు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయి. కాబట్టి ఆ అభ్యంతరాలని చేయాలంటే మీరు అభ్యంతరాలు పరిపూర్తి చేసే శక్తి స్థాయి మీకు ఉండాలంటే మీరు ఆర్థిక వాగ్దానాలను నెరవేర్చాలి. అవి నెరవేరకపోతే మీరు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే అణచివేతకి వెళ్తారు. మీరు ప్రజల్లోంచి వచ్చే నిరసనలో మీరు అణచివేతకి వెళ్తారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని వదులుకోరు కదా, మీరు ప్రభుత్వం రిజైన్ చేసి వెళ్ళిపోదు కదా, వెళ్ళినప్పుడు మీరు అణచివేతకి ఆటోమేటిక్గా వస్తారు. కాబట్టి వీళ్ళ సక్సెస్ కావాలంటే, ఈ ప్రభుత్వం విజయవంతం కావాలంటే
రాజకీయ వాగ్దానాలు నెరవేర్చినంత తేలిగ్గా ఆర్థిక వాగ్దానాలు నెరవేర్చలేమనే విషయాన్ని గమనంలో పెట్టుకొని దాని విషయంలో ఒక రకమైనటువంటి జాగ్రత్తతో సరైన ఆర్థిక మంత్రి ఎవరు కాబోతున్నారు అనేది కూడా ప్రశ్న ఇప్పుడు వీళ్ళలో ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఒకప్పుడు రోసయ్య గారు సచ్ గ్రేట్ మ్యాన్, ఆయన్ని మించి అసలు మనం ఎవరిని సచ్ గ్రేట్ మ్యాన్. ఎందుకంటే ఆయన చాలా అణకువగా ఉంటుంది తెలుసు ఆయనకి, ఎక్కడ ఏం మాట్లాడాలి ఆయన చాలాసార్లు అనేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ఈయనకి ముంజేతికి ఎముకలేదు, ఎక్కడికి పోతే ఏ వాగ్దానం చేస్తున్నారు, నేను అవన్నీ నెరవేర్చలేక నేను వస్తున్నానని ఆయన అంటే ఆయన ఎలకేట్ చేయాలి కదా. ఆయన మాత్రమే కాదు సార్, సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఆ మాట, అదే నేనేదో నోటి మాట కనేస్తాను ఆయనతో మాకు ఇబ్బంది ఉంది అని చెప్పి. అంటే వాళ్ళిద్దరు టీం అలాంటిది. మళ్ళీ అలాంటిది ఒకటి ఇప్పుడు ఈరోజు ఆర్థిక మంత్రి చాలా ముఖ్యం మీకు. ఇక్కడ ఏంటంటే ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ అనేది ఒకటి. డిసిప్లిన్ అంటే నేనేంటంటే నాలాంటి వాళ్ళ వ్యక్తిగతంగా ఫిజికల్ డెఫిసిట్ అనే కాన్సెప్ట్కే వ్యతిరేకం. నాలో ఇంతవరకే వాడుకోవాలి, అప్పు పరిమితం దాటి ఫిజికల్ డెఫిసిట్ 2.9% దాటకూడదు, 3.5%. ఈ సంవత్సరం లిమిట్ అది 3.5% దాటకూడదని. అంటే 100 రూపాయల ఆదాయం ఉంటే 100 రూపాయలే ఖర్చు పెట్టుకోండి, లేకపోతే 103 రూపాయల 50 పైసలు దాకా ఓకే మీకు. ఓకే, ఆ 3 రూపాయల 50 పైసలు అదనంగానే 3.5% ఫిజికల్ డెఫిసిట్ అనేది. మీ ఆదాయం 100 రూపాయలు ఉంటే మీకు ఇప్పుడు అనుమతించబడింది ఏంటంటే ఈ సంవత్సరానికి 103 రూపాయల 50 పైసలు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంకో 3 రూపాయల 50 పైసలు అప్పులు తెచ్చుకోండి, ఏవైనా చేయండి, అది తెచ్చుకోవచ్చు. ఇంకా పైన చేయకూడదు మీరేవి అని కాన్సెప్ట్ తప్పనేది నా ఉద్దేశం. నేను ఒక డిఫరెంట్ స్కూల్, మళ్ళీ మా లాంటి వాళ్ళం లెఫ్ట్ భావజాల నుంచి వచ్చింది. అయితే అది కాసేపు పక్కన పెట్టినా ఈ రాష్ట్రానికి సొంత ఆదాయ వనరులు ఉన్నాయి కాబట్టి దేర్ హ్యాస్ టు బి ఏ ప్రాపర్ ఛానలైజేషన్ ఆఫ్ ది ఇది. మీరన్నా మరి అవినీతి నిర్మూలన ఒకటి వాగ్దానం నిరంతరంగా వినపడింది. అవినీతి జరిగింది కాళేశ్వరంలో. టీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ ధరణితో పాటు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తున్నారు. ధరణి పోర్టల్ని పూర్తిగా ఎత్తేసి రద్దు చేసి దాని స్థానంలో భూమాతని పునరుద్ధరిస్తాం అంటున్నారు. భూమాత అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మధ్యకాలంలో నేను విన్నది ఏంటంటే ధరణి గురించి అప్పుడు మాట్లాడలేదు ఎన్నికలప్పుడు. ధరణి బంగాళాఖాతంలో పడేస్తాం, భూమాత తెస్తాం అన్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ మధ్యకాలంలో ఎక్కడో పేపర్లో నేను చూస్తాను వాళ్ళు అన్నది ఏంటంటే పాత రికార్డులన్నీ పేపర్ రికార్డులన్నీ పోయినాయి, ధరణి పోయినాయి, ఇప్పుడు ధరణి తీసేస్తే భూమాత పెట్టాలంటే ఒరిజినల్ రికార్డ్స్ ఉండాలి కదా అనే ప్రశ్న వాళ్ళు అంటే తప్పించుకోవడానికి మళ్ళీ తప్పించుకోవడం అంటే కావాలని కాదు, అసలు వాస్తవం అదే కనుక వాస్తవం అయితే కనుక పేపర్ రికార్డ్స్ కనుక ఇప్పుడు లేకపోతే దెన్ వాట్ యూ విల్ డూ, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ధరణి, దాని మీద భూమాత నిర్మించాలి మళ్ళీ. అది ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ కదా సార్. పాత రికార్డు ఉన్నప్పుడు మీరు అన్నట్లు సార్, పాత రికార్డులు ఉంటే ధరణి స్థానంలో కొత్తది ఇంకేమైనా తీసుకొని రావచ్చు. అసలు పాత రికార్డులే ఉండనప్పుడు అది ఎక్కడో ఒక చోట జరిగిందని, ఒక చోట అక్కడ ఆ రికార్డులు ఎవరి ఇట్లాంటి పరిస్థితి నాకు అర్థమైన దానిలో ఇట్లాంటి పరిస్థితి ఉంటే మీరు ధరణిలో ఉన్న రికార్డుల ఆధారంగానే, ధరణిలో డిజిటల్గా ఉన్న రికార్డుల ఆధారంగానే భూమాతలో మళ్ళీ సేమ్ ప్రాబ్లం కదా. ఒకవేళ మీరు ప్రాబ్లం అన్నది ఉంటే సేమ్ ప్రాబ్లం. అవును, పైగా సాఫ్ట్వేర్ ధరణి సాఫ్ట్వేరే మీ భూమాత సాఫ్ట్వేరే. భూమాతను ధరణి వేరువేరు కాదు. మైక్రోసాఫ్ట్ విండోస్, మొజిల్లా అదే మామూలు గూగల్ను మామూలు మన ఇది ఉంది కదా గూగల్ ఇదిను మొజిల్లా లాగా 2 రకాలు. దానిలో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, దీనిలో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. నిరంతరంగా అప్డేట్ అయ్యి వర్షన్స్ మారుతుంటాయి. ఏ సాఫ్ట్వేర్ అయినా ఎప్పుడైనా పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ మీరు విన్నారా? మైక్రోసాఫ్ట్ విండోస్ ఎన్ని వర్షన్స్ వచ్చినాయి ఇప్పటికి? అలాగే అవుతూనే ఉంటుంది. ప్రతిదీ అంతే, సాఫ్ట్వేర్ లో ప్రతిదీ అప్డేట్ అవుతానే ఉంటుంది. మీరు ధరణి కూడా అప్డేట్ కావాలని అడగటం వేరు, కానీ ధరణి బారేసి మరి భూమాత తెస్తామంటే భూమాత కూడా అప్డేట్ కావాలి. రేపు పొద్దున భూమాత కూడా అప్డేట్ కావాలి. భూమాత అప్డేట్ కాకుండా అలాగే అలా పెట్టగానే పర్ఫెక్ట్ వచ్చేది కదా నేల మీద, అలా పర్ఫెక్ట్ ల్యాండ్ అయిపోదు కదా. దానిలో కూడా డిఫెక్ట్స్ రేపు పొద్దున కనపడుతుంటాయి చేస్తుంటే, మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి జనాల్లో, అప్పుడు కూడా అసంతృప్తి వస్తుంది. ఇప్పుడు మీరు లేవగొట్టిన అసంతృప్తి దండి మీద ధరల సమస్యల పరిష్కారం కోసం అడిగి ఉంటే చేసేది, దాన్ని పాయింట్అవుట్ చేసేది ఒకటి. ఎత్తి బంగాళాఖాతంలో పడేస్తామని మాట్లాడిన తర్వాత రేవంత్ గారు బంగాళాఖాతంలో పడేస్తే మీరు తెచ్చే భూమాత మళ్ళీ ఇంకెక్కడ పడేయాలి తర్వాత రేపు, అది కూడా సెట్ అవ్వకపోతే. అంటే ప్రజల్లో అసంతృప్తి రేకెత్తడం తేలిక, ఇది ఒకటి ఉంది. నేను అంటాను ధరలో లోపాలు లేవంటారా, దాన్ని సెట్ చేయాలంటారు. నేను మొదటి నుంచి చెబుతుంది కూడా ఇదే. ఓకే సార్, అది వర్షన్స్లో ఎలా చేసుకుంటారో లేకపోతే ఇంటెన్షనల్గా పెట్టారనుకుంటే ఎటుగురి విచారణ అంటున్నారు కదా, అది ఓ పార్ట్. సరే, రెండోది కాళేశ్వరంలో సరే విచారణ అంటున్నారు, చేస్తారు విచారణ. నేను అనుకుంటే విచారణకి వెళ్తారు, నేను అనుకుంటే వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగా రిజల్ట్స్ చూపించే లోపు ఇలాంటి పొలిటికల్ ఆస్పెక్ట్స్లో కనుక ఎఫెక్టివ్గా కనపడితే కనుక ప్రజలకు ఓ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది ఒకటి. జనరల్గా విచారణ ఏది కంక్లూడ్ అయింది ఈ దేశంలో లేదు. విచారణలో దోషిత్వం నిరూపితమైనవి కూడా ఈ దేశంలో పెద్దగా ఏవి కనపడవు. కాబట్టి ఏంటంటే వెళ్తే వెళ్ళొచ్చు, కానీ అవినీతి పరంగా నేను చెప్తున్నా కదా, అవినీతి పరంగా నేను ఏ రాజకీయ పక్షానికి క్లీన్గా ఉంది ఓ రాజకీయ పక్షం అంటానికి నేను ఐఎమ్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
అలాని కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తంలో నిరంతరం అవినీతి ఆరోపణలతో మునిగి తేలినటువంటి పార్టీ. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదో దీన్ని బయట చేస్తారనేది ఇవన్నీ సరే చేస్తే మంచిదే. నిజంగానే అవినీతి క్లీన్ చేయాలంటే ఎవరు కావాలి? అవినీతి పరుడు కానివాడు అవినీతి క్లీన్ చేయగలడు. మనకే 2 మరకలు ఉంటే కనుక మరక మంచిది అనుకుంటుంది తప్పితే ఇంకా అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. అంతే కదా? అవును సార్. ఏంటంటే నేను ఆ విషయంలో స్కెప్టిక్గా ఉండి ఇంతకు ఎక్కువగా మాట్లాడలేకపోవటానికి కారణం ఏంటంటే అది ఇప్పుడల్లా అయ్యేదా చచ్చేదా అనేటువంటి ఒక, ఎందుకంటే అన్నా హజారే చేశారు ఉద్యమం, లోక్పాల్ చేశారు. ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత ఆయన ఎక్కడున్నాడని అందరూ అడుగుతున్నారు. నిజంగానే లేడుగా సార్, ఎక్కడ అదే మరి, ఎందుకంటే మరి అదే మనకు మంచిది వరకు ఊరుకోండి అని. అందుకని ఏంటంటే దాని నుంచి పుట్టిన ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే ఒక బెటర్ పార్టీ ఇన్ ద సెన్స్ ఆఫ్ వాతావరణంలో ఉన్న పార్టీలో కొంచెం బెటర్ పార్టీ ఇంకోటి బెటర్ పార్టీ పుట్టింది. కాకపోతే అది కూడా అన్నా హజారే గారి నుంచి దూరం అయిన తర్వాతేగా. సార్ ఓవరాల్గా చూసుకుంటే లెట్స్ కన్క్లూడ్ దిస్ టాపిక్. నిజంగా కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత వెల్కమ్ విషెస్ అయితే ఉన్నాయో అంత బర్డన్ విషెస్ కూడా ఉన్నాయి. కట్రోట్గా చెప్పాలి అంటే అనుకున్నంత ఈజీ అయ్యే పనేనా సార్? అంటే ఆర్థిక భారాన్ని మోయగలిగే పొజిషన్లో ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఉందా? కొత్త పాలకులు అంటే వాళ్ళ వాగ్దానాలు ఏంటో వాళ్ళ లిస్టు కూడా వాళ్ళు రాసుకునే స్థితిలో ఉన్నారు కదా. ఎన్నో 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 ఇప్పుడు రాసిన లిస్ట్ మనకు కనపడుతున్నటువంటి 6 గ్యారంటీల్లోనే 6 గ్యారంటీల్లో ఒక్కొక్కటి 3 గ్యారెంటీ, మహిళలకు 3 గ్యారంటీలు, ఎల్పిజి సిలిండర్ 500, బస్ ప్రయాణం 2500, 3 ఉన్నాయి దానిలో అసలు వాస్తవానికి. అవును. మళ్ళీ అలాగే ఇందిరమ్మ ఇళ్ళు, దానిలో కూడా మళ్ళీ అండర్ సబ్ టెక్స్ట్ చాలా ఉంది. కానీ ఇవన్నీ 66 గ్యారంటీలు ఉన్నాయి. ఆ పైన దానిలో 6 గ్యారంటీలో కనపడని అనేక గ్యారంటీలు, అనేక మాటలు ఉన్నాయి, అనేక వాగ్దానాలు ఉన్నాయి. మోయలేనంత భారం ముజాన్ వేసుకునేటి జీసస్ క్రీస్తు శిలువలాగా వచ్చింది ఇదంతా. ఏంటంటే ఈ భారం కింద ఈ ప్రభుత్వం ఆర్థికమైనటువంటి దానిలో అయితే మాత్రం నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే టు జనరేట్ రెవెన్యూస్ లేకుండా, ఎందుకంటే ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో రెవెన్యూస్ పెరిగినాయి, ఖచ్చితంగా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చినాయి. ఎస్ఓటీఆర్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది. మీరు అలా చేసుకోలేకపోతే ముందు కాలంలో ఇవన్నీ మ్యాచ్ అవ్వలేరు. పైగా మీకు యాసిడ్ టెస్ట్ ఏంటంటే 100 రోజుల్లో ఈ హామీలన్నింటినీ పూర్తి చేస్తామనేది, దాంతోపాటుగా 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు. ఇట్స్ లిట్మస్ టెస్ట్. ముందు మెయిన్ ఒక పెద్ద విపరీతంగా అసంతృప్తిగా ఉన్న సెక్షన్ ఏంటంటే ఈ సమాజంలో తెలంగాణలో ఈరోజు యువజనులు ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయీస్ సరే వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, పరిష్కారం చేయగలిగితే సరే. మళ్ళీ ఇది ఒకటి ఉద్యోగస్తులు అంటే కనీసం ఉద్యోగం ఉంది కదా, ఆర్థికంగా నడుస్తుంది. వేరే అసంతృప్తులు ఉన్న ఇతరత్ర నిరుద్యోగులు అసలు బేసిక్గా లైఫే అగమ్య గోచరం కదా. అందుకని వాళ్ళకి అసంతృప్తి చాలా ఉంది ఇప్పుడు. అది ఒకటి కారణం కూడా కొంత నెగటివ్ రావడానికి టీఆర్ఎస్. ఆ సమస్య పరిష్కారం చేయకపోతే కనుక చాలా తీవ్రంగా ప్రతికూలత వస్తుంది. 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాల వాగ్దానం చేశారు కాబట్టి మీకు రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలు వచ్చేలోపే దీనికి సంబంధించి మళ్ళీ జనాల్లో ఎస్ఆర్ నో మళ్ళీ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ. ఇట్ ఇస్ నాట్ ఎ కేక్ వాక్. పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు డిసెంబర్ కదా, బిగినింగ్ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 4 నెలలు వేసుకున్నా 100 రోజులు దాటిపోయింది కదా. 120 రోజులు చాలు. అప్పటికి మీరు ఫుల్ఫిల్ చేయగలిగారా వాగ్దానం? ఎంతో కొంత సానుకూల వాతావరణంతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తారు. ఆ వాగ్దానం విషయంలో మీ తడబాటు కనపడిందా? చాలా సెన్సిటివ్గా ఉన్నారు జనాలు ఈరోజు. బర్రెలక్క చూశారు కదా అక్కడ. అవును సార్. ఆమె ఎలా ఎంత సెన్సిటివ్గా ఉండకపోతే ఇంతమంది పోయి ఒక తీర్థయాత్రకు వెళ్ళినట్లు అక్కడికి వెళ్ళి ఆమెని చూసి పలకరించి వచ్చి క్యాంపెయినింగ్ చేసి చాలా మంది ఆమె క్యాంపెయిన్ చేసి ఓట్లు రాకపోవచ్చు, కానీ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్స్. కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే అందరూ ఏకరగా చూస్తుంది, ముఖ్యంగా యూత్ వెరీ హైపర్ సెన్సిటివ్గా గమనిస్తున్నారు వాతావరణాన్ని. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది గమనిస్తున్నారు. వాళ్ళలో కనుక తేడా వస్తే ఇప్పుడు ఎవరైతే మీకు చాలా పాజిటివ్గా ఉన్నారో వాళ్ళే చాలా నెగిటివ్గా అయితే ఇంకా చాలా వ్యతిరేక పవనాలు వస్తాయి. కాబట్టి ఫస్ట్ వీళ్ళ 2 లక్షల ఉద్యోగాల వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయటం మీద ఫోకస్ పెట్టడం ఒకటి ఇంపార్టెంట్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.